మాట్లాడేటంతా వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే చేసి రైతు రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కలిగించి నిన్నగాక మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అతి తక్కువ అప్పులున్న రైతు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఇదే కాదు, రైతు భరోసా 1,52,00,000 ఎకరాలకు 70 లక్షల పైగా రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రేపు 22 నాడు మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సన్న ఓట్లకు బోనస్ ఈ రోజుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న ఓట్లకు బోనస్ ఇప్పటి వరకు 1940 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిండ్రు అధ్యక్ష. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మాకు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, సర్పంచ్ ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి పట్టం కట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో 85 నుంచి 90% ఓట్లు ఇచ్చి పట్టం కట్టిరు. ఇది రెఫరెండం అన్నోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. లోకసభలో మీకు గుండుసున్న ఇచ్చారు అధ్యక్ష. 2023 డిసెంబర్లో అధికారం పోయింది. 2024లో పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత అసెంబ్లీలు, సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఇది ప్రజల తప్పు, మేము మంచోళ్ళమే అని ముసిగేసుకొని వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు అధ్యక్ష. ఇది ఏమీ ప్రయోజనం లేదు. వాస్తవాలను గుర్తెరగండి, భూమి మీదకి దిగండి దయచేసి. మీరు రాజులు కాదు, ఇది మీ రాజ్యము కాదు. ప్రజలు రాజులు. ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ సేవకులను నియమించుకుంటారు. వాళ్ళకి సరైన విధంగా హామీలను అమలు చేసి గ్యారంటీలను అందిపుచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువులు నాణ్యతతో కూడుకున్న, ఒకప్పుడు చదువే లేదు, ఈరోజు గ్రామాలకు చదువు వచ్చింది, కానీ ఆ చదువులో నాణ్యత లేదు, ఆ చదువులో నైపుణ్యం లేదు. నాణ్యత కలిగిన చదువు, నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఈరోజు విద్యార్థులు ఆశిస్తున్నారు. అందుకే నాణ్యతతో కూడుకున్న విద్య, బ్రేక్ఫాస్ట్తో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమెండ్ చేసి తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని 12th పైన చదువుకునే వాళ్ళకు వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చి బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలని. వైట్ కాలర్ జాబులు మొత్తం పోతాయి, ఏ సునామీలో కొట్టుకపోతారంటే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగ యువకులను బ్లూ కాలర్ జాబులు, బ్లూ కాలర్ అంటే మనకు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇలా చేతి వృత్తులతోని, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు కావచ్చు, హెయిర్ కటింగ్ సెలూన్లు కావచ్చు, ఇలాంటి చేతి వృత్తి, కుల వృత్తి, వంటలు ఏ వచ్చి చేయదు అధ్యక్ష, మనుషులే చేయాలా, షెఫ్ అంటారు కదా. ఇట్లాంటివి ఎన్నో శిక్షణలు ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం యువతకు కనిపించాలని ఈరోజు బ్లూ కాలర్ ఉద్యోగాలకు మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలని ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని, గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేదేంది, ఆ వారధి కట్టేది ఇలా బొంద ఇలా బోకేని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే